సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఆ రౌండ్ లో 80 కాయిన్స్ ఒకేసారి గెలవచ్చు. మనందరికి చాలా ఫేవరెట్ రౌండ్. లెట్స్ ప్లే గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ ముందు ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఆడతారు. ఎక్కువ సుమలత గారికి ఉంది కాబట్టి ముందు ఆవిడని పిలిచేద్దాము. సుమలత గారు రండి. తెలుసుగా గోల్డెన్ ఆఫర్. 2 బార్స్ బయటికి తీయాలి. 80 కాయిన్స్ వస్తాయి. చిన్నది ఒక్కటి తీయగలిగితే 30 మాత్రం ఇస్తాము. పెద్దది తీస్తే 50. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. బానే ఐడియా ఉంది ఇవిడికి. ఓకే నెక్స్ట్. చాలా బరువు ఉందండి ఇది. 7.5 కేజీలు అంతే. అలా మీరు ఇందాక పట్టుకుని తీసేదే కరెక్ట్. అంతే అలాగే తీయండి. ఇంక వదిలేద్దామా మరి? ట్రై చేద్దాం. రానంటోందిగా. అదంటే ఇప్పుడు వదిలేస్తారా? మొత్తానికి తీశారు. 80 కాయిన్స్ సుమలత గారు 80 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. 570 అయిపోయింది మీ స్కోర్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సుధా గారు మీరు ఆడాలి. మీరు ఆడాలంటే 10 కాయిన్లు మాకు ఇవ్వాలి. ఓకే మ్యామ్. -10 కాయిన్స్. అది రానన్న పట్టుబట్టి వదలకుండా సాధించారు ఆవిడ. మీరు కూడా అంతే చేయాలి ఇప్పుడు. ఇప్పుడు పెద్దది కూడా ట్రై చేసేయండి. దీనికే కొంచెం ఎక్కువ టైం పట్టింది సుమ గారికి కదా? అవునండి. స్ట్రైట్ గా పెట్టండి సుధా గారు. చెయ్యి చేతి మీదకి ఎక్కించుకున్నాక చెయ్యి స్ట్రైట్ గా పెట్టండి. అప్పుడు వచ్చేస్తుంది. ఇలా కిందకి పెడితే రాదు, స్ట్రైట్ గా. చెయ్యి జాగ్రత్త సుధా గారు. చాలా బాగుంది మేడం. సుధా గారు టైమ్ అప్. 30 కాయిన్స్ మాత్రం వచ్చాయి. నెక్స్ట్ జ్యోతి గారు వనజ గారు ఇద్దరు ఈక్వల్ స్కోర్ తోనే ఉన్నారు. జ్యోతి మీరు ఆడేస్తారా? ఫస్ట్ మీరు ఆడతారా? వనజ ఆడతారా? వచ్చేయండి. -20. స్టార్ట్ చేయండి. మీరు రివర్స్ లో పట్టుకుంటే వస్తుంది వనజ గారు. సరే ఏదో ట్రై చేస్తున్నారు, చెయ్యండి. తిప్పండి దాన్ని. అలా తీయండి. అంతే అంతే అంతే. మీ వేళ్లతో మీరే ఆపేసుకుంటున్నారు. జాగ్రత్త జాగ్రత్త. చిన్నగా స్ట్రైట్ గా పెట్టి తీయండి బయటికి. ఇన్ని గేమ్స్ ఆడుంటారు కదా, ఇలాంటి గేమ్ ఎప్పుడన్నా ఆడారా మీరు? అసలు బయట ఎక్కడన్నా గానీ, షోస్ లో గానీ? మేమైతే చాలా కిట్టి పార్టీస్ లో ఉన్నాయి కానీ గేమ్స్ ఎప్పుడు ఇలాంటిది లేదు. సో ఇప్పటి నుంచి ఇంకెళ్ళి అట్లాంటి కొనుక్కొని మేము కూడా పెట్టుకొని కన్నం పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. కిట్టి పార్టీలో కూడా పెట్టేస్తారా? పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు తీస్తారు ఒకటి లోపు. ఓకే నైస్. ఒక్కటి తీయగలిగాం మనం ఉన్న టైంలో. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. శ్యామల గారు నాకు ఒక సామెత ఉందండి, నాకు అడుగుతాను. పొడుపు కదా. పొడుపు కదా. టీవీ రిమోట్ మగోళ్ళకే ఎందుకుంటది మాట? టీవీ రిమోట్ మగవారికి మాత్రమే చెప్పినట్టు వింటుంది, ఎందుకని? ఎందుకు? ఒక దెబ్బేస్తే ఎవడు చెప్పిన ఉంటది.
కాదు. టీవీ రిమోట్ మగవాళ్ళకి ఎందుకు ఉంటుంది మాట అంటే కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనా కాబట్టి అవునా? ఎవరు వాళ్ళ మాట వినరు, మగవాళ్ళు టీవీ రిమోట్ మాత్రమే ఇంటది మగవారి మాట. ఓ అవును, మిగతా వాళ్ళు ఎవరు వినరు కాబట్టి దాని మీద చూపిస్తారనమాట వాళ్ళు. ఓహో ఓకే. ఇదన్నా నా మాట వింటది అని. కరెక్ట్, అవును నిజమే. నేనైతే అసలు ఒక దెబ్బేసి కొడుతుంటా, మాట ఇనవా అనుకోండి. ఆడ సిగ్నల్ ఉండాలి కదండి, మగవాళ్ళు కొనుక్కుంటేనే కదా సిగ్నల్ వచ్చేది. అంతే, అవును నిజమే. టీవీ రిమోట్ తప్ప ఎవరు వినరా వాళ్ళ మాటలు ఇంట్లో. మీరు వింటారా? నేను మా హస్బెండ్ మాట వింటానండి. అదేంటి వినకూడదుగా మీరు చెప్పిన సామెత ప్రకారం? అది రిమోట్ నోరు లేదు, రిమోట్ కి నోరు లేదు కదా, ఏం చేస్తుంది వెనక చేస్తుందా? నోరు ఉంది కాబట్టి వినాలా అంతే. సో మీరు మనస గారు, మీరు మీ వారి మాట వింటారా, ఆయన మీ మాట వింటారా? ఆయన నా మాట వింటారు, నేను ఆయన మాట వింటాను. ఓకే. జ్యోతి మీరు? నా మాట వింటారు. ముగ్గురు పిల్లలు ఉంచక మరి ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎలా కదా? అంతే ఉండాలి కదా. ఎవరి మాట జరిగి మేమిద్దరం కలిసి నా కొడుకు మాట వింటూ ఉంటాం. అది వాడు ఏది చెప్తే అది వినాల్సి వస్తుంది. ఇది వరకు పిల్లలు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఏం చెప్తే మనం అది వినాల్సి వస్తుంది. అంతే. సో ఇద్దరం కలిసి ఓకే సార్, ఎస్ సార్ అనుకుని వాడి మాట వింటున్నాం అంతే. సో ఓకే, అలా మన గోల్డెన్ ఆఫర్ పూర్తయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్, ఓ మీరు ఆడాలి కదా ఇంకా. మీరు ఆడాలి ఇప్పుడు ఇంకా. జ్యోతి గారు మీరు ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. ఓకే, -20. రెడీ, ఆడండి జ్యోతి గారు. జ్యోతి గారు మీరు చిన్నారి పెళ్లి కూతురా? ఎందుకలా అన్నారు? ఏమో ఎందుకు అడగాలనిపించింది. మీకు అలా అడగాలి అంటే వెరీ యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిందా? అదేం కాదు, కాకపోతే 20. ఓకే, చిన్నగా ఉంటే ఇదే ప్లస్ పాయింట్, చక్కగా యంగ్ కనబడతారు. ఇంతమంది ఆడుతున్నప్పుడు మీరు ఏం చేశారు? నేను చెప్పే సొల్లింటున్నారు కదా. లేదు కదా, ఆడ చూడండి. ఇంత వెయిట్ ఉంది కదా, ఇలా పట్టుకోండి. ఈ కొన రావాలి. వచ్చింది. ఓకే, 30 కాయిన్స్ అయితే వచ్చాయి. పెద్దదాని సంగతి ఏంటో మరి ట్రై చేయండి. అమ్మో బాబోయ్, ప్రయత్నించడంలో తప్పులేదుగా. తప్పులేదు కానీ మరి ఇంత వెయిటా? ట్రై చేయండి. అసలు పర్సనాలిటీకి తగ్గట్టు పెట్టాలి కదా. అంటే ఇప్పుడు పర్సనాలిటీకి తగ్గట్టు అంటే ఇప్పుడు మీకోసం నేను అగ్గిపుల్లలు పెట్టాలి అక్కడ. ఎవరు అన్నారు పర్సనాలిటీలు తగినట్టు? తీసింది ఎవరు మరి? 80 కాయిన్స్ జ్యోతి గారు. 280 is your score జ్యోతి గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయిందిగా రౌండ్. గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్లు చూద్దాము. లీడ్ లో ఉన్నారు సుమలత గారు విత్ 570 కాయిన్స్.